గురువుగారు మరి మీరు చాలా చక్కగా వివరించారు. ఎలా ఉండాలి? ఏంటి? అనేది. కానీ ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలకి, అలాగే ఇప్పుడొచ్చిన వాళ్ళందరికీ మనం చూసుకుంటే చాలా మందిది ఏంటి అంటే, ఎప్పుడైనా మనం ఎళ్లి అడిగితే, "నీకెలాంటి అబ్బాయి కావాలంటే మంచి గుణవంతుడు, లేదా అందంగా ఉన్నవాడు" అని చెప్పకుండా, ప్యాకేజ్ ఉంటే చాలు. ఒక 5, 6 లక్షలు నెలకొచ్చే చాలు. సంవత్సరానికి కూడా కాకుండా నెలకి 5, 6 లక్షల ప్యాకేజ్ అని, తనకంటూ ఇల్లుండాలి అని, సొంత అన్నదమ్ములుంటే వాళ్ళతోని ఎలాంటి గొడవలు ఉండొద్దని, ఒక వెహికల్ ఉండాలా, అబ్బాయికంటూ ఇల్లుండాలా, 6 డిజిట్‌ల సాలరీ ఉండాలా. ఇవన్నీ డిమాండ్స్ అనేటివి ఎక్కువున్నాయి గానీ, ఆ అబ్బాయి నన్ను మంచిగా చూసుకుంటాడా? లేకపోతే నా అత్తమామలు నన్ను బాగా చూసుకుంటారా? అనేది ఏమీ లేకుండా జస్ట్ ఒక మనీ పైనే వెళ్తున్నారు. ఇది మన సాంప్రదాయంలో ఎంత మట్టుకు కరెక్ట్ గురుజీ? తప్పకుండా అమ్మా, మంచి విషయం. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం. ఇక్కడ ధనం మూలం ఇదం జగత్. ధనంతోనే ఏ పనైనా జరుగుతుంది. కానీ అది ఏ సందర్భంలో ఉపయోగించాలో దానికి మాత్రమే వర్తిస్తుంది. వివాహ వ్యవస్థకు సంబంధించి పూర్వకాలంలో అటేడు తరాలు ఇటేడు తరాలు వంశవృక్షాన్ని పరిశీలన చేసేవాళ్ళు. అంటే ఈ కుటుంబ సభ్యులు ఏ వంశస్థులు, వారి పెదనాన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే వాళ్ళ తాతగారు ముత్తాతల వాళ్ళు ఎటువంటి పేరు ప్రఖ్యాతులతో ఉన్నారు, ఎటువంటి ఉన్నతమైన జీవితంలో వాళ్ళు గడిపారు అనుకొని అసలు డబ్బుకి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు కాదు. వారి ఇంటి పేరుతో ఉన్న వాళ్ళని మేము వివాహం చేసుకుంటున్నామనంటే ఓకే, ఇంకా దాంట్లో ఇక వాటి గురించి వివరణ కూడా చేసేవాళ్ళు కాదు. కేవలం వివాహ సమయంలోనే వాళ్ళిద్దరూ ఒకరినొకరు, ఆ కాబోయే దంపతులు ఇద్దరు ఒకరినొకరు చూసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు పూర్వకాలంలో. వాళ్ళందరూ కూడా ఉమ్మడి కుటుంబాలలో సంతాన విషయంలో కూడా వాళ్ళకి సమస్యలు లేకుండా, ఉమ్మడి కుటుంబంలో ఏ కుటుంబం అయినా చూడండి, పాతకాలం నాటి గ్రూప్ ఫోటో తీస్తే మినిమం 50 మంది 60 మంది తక్కువ ఉండరు. ప్రస్తుత కాలంలో ఒకరు ముద్దు, ఇద్దరు హద్దు, 3 వద్దు అని చెప్పేసి పిల్లల్ని నియంత్రించేస్తున్నారు, పిల్లలు ఎక్కువ కనకుండా. అదే విధంగా ప్రస్తుతం ఇప్పుడు ప్రతి ఒక్కరికి డబ్బులు అవసరమే. ఈ డబ్బుకి ఇచ్చే ప్రాధాన్యత వివాహ జీవితంలో వీళ్ళు ఎంతవరకు సంతోషంగా ఉండగలరు అనే దాని విషయం మీద ఆలోచించకపోవడం వల్ల ప్రస్తుత కాలంలో దాంపత్య జీవితంలో కూడా ఎక్కువ కాలం ఉండట్లేదు. చూడండి, ఇప్పుడు పూర్వకాలంలో అంటే మన తల్లిదండ్రుల నుంచే తీసుకుందాం, వాళ్ళు కనీసం ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళైనా కలిసి కాపురం చేసి మనకు భవిష్యత్తులో ఎలా ఉండాలో అన్నీ తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం ఉన్న జనరేషన్లో ఫ్యాషన్ పేరుతో ఏమైందంటే, సంపాదనకి ఎంతైతే ఇంపార్టెన్స్ ఇస్తున్నారో ప్రత్యేకంగా ఈ మనం పాటించాల్సిన సాంప్రదాయాలకు విలువ ఇవ్వకపోవడం వల్ల ఏమవుతుందంటే డబ్బు మీదే ఆధారపడి ఉంటున్నారు. మనం డబ్బులుంటేనే బ్రతకగలం, డబ్బులుంటేనే ఏదైనా చేయగలం అని ఆలోచిస్తున్నారు. కానీ ఇక్కడ ప్యాకేజీల పేరుతో వెళ్ళే వాళ్ళు కుటుంబంలో ఉన్న లీకేజీల గురించి తెలుసుకోలేకపోతున్నారు. ఇప్పుడు మనకి కనబడే డబ్బులు కనబడతాయమ్మా, వాళ్ళ కుటుంబంలో ఏ సమస్యలు ఉన్నాయో ఎలా తెలుస్తుంది? అవునమ్మా, వివరణలో 10 లక్షల ప్యాకేజీ మా అబ్బాయికి, లేదా US లో $10,000 $15,000 అని చెప్పి అంటున్నారు. సో డాలర్స్ రూపంలో మనకు కనబడేవి ఈ అమ్మాయికి అటువంటి సంపూర్ణమైన జీవితాన్ని ఇవ్వగలడా? ఒక్క డబ్బే సంతోషాన్ని ఇస్తుంది అని అంటే ఇంకా ప్రేమలు పెళ్లిళ్ళు ఇవన్నీ ఏమి ఉండవమ్మా. వివాహ వ్యవస్థ అనేదే ఉండదు. డబ్బు కోసం డబ్బుతోనే ఏదైనా వస్తుంది అని అనుకుంటే అందరూ డబ్బు వెనకే పోతారు. కానీ ఈ పెళ్లిళ్ళు, బంధాలు, రిలేషన్షిప్ అనేవి ఏవి ఉండవు అన్నమాట. సో ఆ రిలేషన్షిప్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అంటే అది అబ్బాయి తరపున కానీ అమ్మాయి తరపున కానీ ప్రతి తల్లిదండ్రులు వివాహ వ్యవస్థలో ఉండవలసిన కొన్ని నియమాలన్నీ చెప్పాలి. ప్రధానంగా ఆడపిల్లల్ని పెంచే ప్రతి తల్లిదండ్రులు కూడా, అమ్మ అత్తగారింట్లో మాత్రం నీకు ఎటువంటి పరిస్థితుల్లో ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఎవరి వైపు జరిగినా కూడా సర్దుకుపోయే మనస్తత్వంతో ఉండాలని అమ్మాయి యొక్క తల్లిదండ్రులు చెప్పాలి. అబ్బాయి విషయంలో కూడా అబ్బాయి యొక్క తల్లిదండ్రులు, మనకు ఒక కుటుంబం నుంచి ఆ అమ్మాయి మన ఇంటికి వస్తుంది అని అంటే వాళ్ళ ఇంట్లో ఎంతో గారాభంగా పెరుగుండొచ్చు. ఆ యొక్క ప్రేమను మనం భర్తగా ఈ అబ్బాయి చూపించగలిగినప్పుడు ఆ అమ్మాయి ఆ ఇంట్లో సంతోషంగా ఉండగలదు. అలాగే వీళ్ళు అత్తమామలుగా కాకుండా ఒక సొంత తల్లిదండ్రులాగా వీళ్ళు గనక ఆ బిడ్డను చూసుకోగలిగితే ఏ కుటుంబంలో కూడా సమస్యలు రావు. ఇక్కడ ఒక కుటుంబం నుంచి ఇంకో కుటుంబానికి వెళ్తున్నాము అంటేనే ఇప్పుడు ప్రతి కుటుంబంలో కూడా సమస్యలు రకరకాలు ఉంటాయమ్మా. వాటిని విశ్లేషణ అనేది చేయకూడదు. ఎప్పుడైనా సరే దాంపత్య జీవితంలో ఏ సమస్య వచ్చినా వాళ్ళిద్దరు మాత్రమే పరిష్కరించుకునేలా ఉండాలి. కానీ మూడో వ్యక్తి, అది అమ్మాయి తరపున కావచ్చు, అబ్బాయి తరపున కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ఎవరు ఎంటర్ అయినా
అది సమస్యగానే తయారవుతుంది. Okay. దానివల్ల వారిద్దరి మధ్య అనురాగం దూరం అవడమే కాకుండా వివాహ వ్యవస్థకి వాళ్ళు దూరం అవ్వడము, అన్యోన్య దాంపత్యానికి దూరం అవ్వడము, ఎవరి బ్రతుకు వాళ్ళు బ్రతకడానికి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఏమన్నా వీళ్ళకి ప్యాకేజీలు వీళ్ళ పరిస్థితిని ఏమన్నా ఆపగలిగాయా? సో ఇక్కడ ప్రతి ఒక్క తల్లిదండ్రులు సాంప్రదాయాలకు ఎప్పుడైతే విలువిచ్చి పిల్లలకు ఆ విషయాలు తెలియజేస్తారో వివాహ వ్యవస్థలో అప్పుడు సమస్యలు లేకుండా ఉంటాయి. వాళ్ళ ద్వారా కలిగిన సంతానము వాళ్ళ తల్లిదండ్రులు ఎలా ఉన్నారో అవి తెలుసుకొని నేర్చుకోవడానికి అలవాటు అవుతుంది. ప్రస్తుత కాలంలో మనం ఒక విషయాన్ని చర్చించుకుందామమ్మా. ఇప్పుడు ఒక పాప రీసెంట్లీ నా దగ్గరకు వచ్చింది, 23 ఏళ్ళే ఉంటాయమ్మా. ఆ పాప వచ్చి, గురువు గారు ఇట్లా నేను ఆన్లైన్లో మీ వీడియోస్ చూసి వచ్చాను, సో నాకు మ్యారేజ్ సంబంధించి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, నాకు న్యూక్లియర్ ఫ్యామిలీలో నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పాను అన్నది. అమ్మ, నాకు న్యూక్లియర్ ఫ్యామిలీ అనేది మాకు జ్యోతిష్ శాస్త్రంలో అసలు చెప్పలేదు అంటే ఏందమ్మా అని అడిగాను. అంటే నా కుటుంబంలో నా తల్లిదండ్రులు నాతో ఉండరు, సో నేను చేసుకునే అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు మాతో ఉండకూడదు, సో ఇలా మేము ఎవరికి వాళ్ళం అంటే మే ఇద్దరమే కలిసి ఉండాలి, మా పేరెంట్స్ ఎవరు మాతో ఉండరు అని అన్నారు. నాకు ఏదైనా ఒక మంచి సంబంధం ఉంటే తెలియజేయండి గురువు గారు అంది. పూర్వము నా దగ్గరికి ఇప్పటికి కూడా తల్లిదండ్రులు వస్తున్నారమ్మా పిల్లల గురించి, అమ్మ మా ఇట్లా గురువుగారు మా అమ్మాయికి కళ్యాణానికి సంబంధించిన వయసులో ఉంది, సో ఏదైనా వివాహం చేయాలనుకుంటే తల్లిదండ్రులు అడిగారని అంటే దానికి ఒక సాంప్రదాయం ఉంది. ఆ పాప అంటే ఆ పాపను కనడానికి తల్లిదండ్రులు కావాలి, విద్య నేర్పించడానికి తల్లిదండ్రులు కావాలి, తనకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వడానికి తల్లిదండ్రులు కావాలి, ఒక ఉద్యోగ జీవితంలో తన కాళ్ళ మీద తను నిలబడేలా చేయగలిగేంత వరకు తల్లిదండ్రులు కావాలి. నిలబడిన తర్వాత వివాహానికి సంబంధించి మాత్రం ఆ అమ్మాయి సొంత నిర్ణయంతో నా దగ్గరకు వచ్చింది. ఇక్కడ ఆ అమ్మాయి తల్లిదండ్రులకు విలువ ఇవ్వలేదు. ఇక్కడ కొన్ని సందర్భాలలో వాళ్ళ తల్లిదండ్రులు ఉన్న ప్రవర్తనలో కూడా అమ్మాయిలో మార్పు రావడానికి అవకాశం ఉండొచ్చు. కానీ సమాజంలో తనకంటూ ఒక గొప్ప విలువ ఉండాలి అని అంటే తన భర్త ద్వారా అయినా ఉమ్మడి కుటుంబంలో ఉన్న కుటుంబానికి కనుక వెళ్ళగలిగితే తను కొన్ని అనుకూలంగా తనకు నచ్చిన విధంగా ఉండడానికి అవకాశం ఉంటుంది, భర్తతో సంతోషకరమైన జీవితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఈ అమ్మాయి అలా అడిగింది, నాకు ఏదైనా మంచి సంబంధం చెప్పండి గురువుగారు అని అంటే ఇందులో మంచి ఎక్కడుందమ్మా? మంచి అంటే ఏంటి? నీ తరపున తల్లిదండ్రులు ఉండాలి, అబ్బాయి తరపున తల్లిదండ్రులు ఉండాలి. వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు పెళ్ళయిద్ది, ఒక మంచి పిల్లలు పుడతారు, మీరిద్దరే ఉంటారు, మీరు ఇద్దరు గొడవ పడతా ఉంటారు. అప్పుడు ఆ చిన్నపిల్లలకు ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారనుకో, నానమ్మ అమ్మమ్మ ఉన్నారనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్తారు, ఇట్లా అమ్మ వాళ్ళు గొడవ పడుతున్నారనో, లేకపోతే ఇప్పుడు ఆ బిడ్డనే అరుస్తారు. మీరు తల్లి అరిచిందని తండ్రి దగ్గరికో, తండ్రి అరిస్తే తల్లి దగ్గరికి వెళ్తారు. వీళ్ళిద్దరూ అరిచినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తారు? ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్తారు. అప్పుడు ఏం చెప్తారు వాళ్ళు? వీళ్ళ తల్లిదండ్రులు కంటే పెద్దవాళ్ళు కాబట్టి, నాన్న నువ్వు ఈ తప్పు చేశావు కాబట్టి మమ్మీ అరిచింది, లేదా ఈ తప్పు చేశావు కాబట్టి నాన్నగారు అరిచారు, సో ఇంకోసారి చేయబాకు, ఈసారి వాళ్ళు కనుక చేస్తే నేను అరుస్తాను, నేను కొడతాను అని అన్నప్పుడు అక్కడ పిల్లలకు అంటే వీళ్ళని అరిచినందుకు వాళ్ళని ఏదో ఒకటి అంటాను అన్న మాట వాళ్ళని కొంత సంతోషపడుతుంది. కానీ సంతోషపడేలా చేసి అక్కడ నాన్నమ్మ ఏం చెప్పింది, ఇక్కడ ఇలా చేసావు కాబట్టి వాళ్ళు తప్పు పెట్టారు, ఇంకోసారి నువ్వు ఇలా చేయకు నాన్న అని ఒక మంచి కూడా చెప్పేదానికి అవకాశం ఉంటుంది. అలా చెప్పే అవకాశం ఉన్నప్పుడు పిల్లలు తప్పుదోవ పట్టరు. అందువల్ల ఏంటి, తల్లిదండ్రులకు ఇంపార్టెన్స్ దొరుకుతుంది, పెద్దవాళ్ళ వల్ల ఆ కుటుంబంలో ఎటువంటి పొరపాట్లు జరగవు. ఇప్పుడు తల్లిదండ్రులే వద్దని అమ్మాయి నేను మ్యారేజ్ కావాలని అంటే, అమ్మ ఒకవేళ మీకు పిల్లలు పుడితే, ఒకవేళ తల్లిదండ్రుల సమక్షంలో మీరు పెళ్ళయ్యేంత వరకైనా మీ తల్లిదండ్రులతో ఉన్నారు, కానీ మీకు పుట్టే సంతానము వాళ్ళు కరెక్ట్గా ఒక మెచ్యూర్డ్ ఏజ్ వస్తే మాత్రం మీతో ఉండరమ్మా అని చెప్పి అన్నాను. అదేంది గురువు గారు అలా అన్నారు అని అన్నారు. ఇప్పుడు తల్లిదండ్రులకు మీరు ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన వాళ్ళు మీరే ఇవ్వకపోతే మీకు కలిగే సంతానం మీకు ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తారని మీరు ఆలోచిస్తున్నారని చెప్పి అడిగాను అనమాట. ఆ తర్వాత సో ఆ అమ్మాయి ఆలోచనలో భర్త అంటే సమాజంలో ఎక్కడో ఏదో జరిగిందని, అది తన జీవితంలో జరుగుతుందని ఊహించుకుంటూ బ్రతుకుతున్నారు. చాలామంది ఆడపిల్లల విషయంలో ఈ ఒక్క విషయాన్ని గమనించండి, పెళ్ళైన తర్వాత ప్రతి స్త్రీ తన భర్తను ఎంతగా ప్రేమిస్తారో దానిని బట్టే అవతల వాళ్ళ యొక్క ప్రేమను పొందడానికి అవకాశం ఉంటుంది, అవతల వాళ్ళల్లో పొరపాట్లు జరగకుండా ఉండడానికి కారణమవుతాయి. ఎప్పుడైతే ఉదాహరణకు స్త్రీ అంటే భర్తతో ప్రేమగా ఉండే సమయంలో అందంగా కనబడితే ఆకర్షితుడవుతాడు. నువ్వు అంటే దేన్ని పట్టించుకోకుండా ఇంకా నా భర్తే కదా అనుకున్నట్లు ఎలా పడితే అలా, ఇప్పుడు ఈ నైటీల సాంప్రదాయం ఒకటి వచ్చిందమ్మా, ఈ దీంట్లో 24 గంటలు అలా భర్త కనబడేసరికి ఏమవుతుంది, అందం ఎక్కడ కనబడితే అక్కడ చూస్తాడు. ఇంట్లో వాళ్ళు ఎందుకు చూస్తాడు,
అందువల్ల కొన్ని చోట్ల పొరపాట్లు జరగడానికి అవకాశం ఉంది. ఇక్కడ స్త్రీ భర్తని ఆకర్షించుకునేలా కనబడాలి. భర్తకు ఇప్పుడు తను చూపించాల్సిన అందాలన్నీ భర్త ముందు ప్రదర్శిస్తే భర్త ఆకర్షితుడు అవుతాడు. ఎక్కడా కూడా పొరపాట్లు జరగవు. ఇక్కడ ఏమవుతుంది, ప్రస్తుత కాలంలో అలాంటివి లేక బయటికి ఎక్కడికన్నా వెళ్దాం అనుకున్నప్పుడు అందంగా రెడీ అవుతారు, కానీ భర్త ముందు మాత్రం రోజు కనబడే విధంగా కనబడేసరికి సో అందువల్ల భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గడానికి ప్రధానమైన కారణమైందమ్మా. సో ప్రతి స్త్రీ కూడా ఈ యొక్క విషయాన్ని గుర్తించుకొని వారి వారి భర్తలతో ఎంతో అన్యోన్యంగా ఉండాలో, ప్రతి భర్త కూడా ఆ స్త్రీని అలాగే గౌరవించాలి. అప్పుడు ఆ స్త్రీ కూడా అలాగే తనకు నచ్చినట్లు ఉండడానికి అవకాశం కలుగుతుంది. సో ఈ విషయాన్ని జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకొని ప్రతి స్త్రీ నడుచుకోవాలి. ప్రతి పురుషుడు కూడా తన ఇంటికి వచ్చే బిడ్డను, ఆడపిల్లను తన జీవిత భాగస్వామి అంటే చివరి నిమిషం వరకు ఉంటుంది. కాబట్టి కళ్యాణం అయ్యేంత వరకు 30 ఏళ్లే. మనకు 30 ఏళ్ల లోపల తల్లిదండ్రుల మధ్య మనం అనేక రకాల ఇబ్బందులు ఉండొచ్చు. కానీ వైవాహిక జీవితంలో మాత్రం మిస్అండర్స్టాండింగ్స్ అనేది రాకూడదమ్మా. ఎందుకంటే తర్వాత 70 ఏళ్ల జీవితం ఉంటుంది. వీళ్ళు వాళ్ళ పిల్లలకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వాలి అని అంటే సమస్యలు లేని జీవితాన్ని పొందడానికి వీలైనంత వరకు ఒకరు కోపంగా ఉన్నప్పుడు ఒకరు శాంతంగా ఉండే ప్రయత్నం చేయాలి. ప్రేమగా దగ్గరయ్యే సమయంలో ఒకరి సమస్యను ఒకరికి చెప్పుకొని, అంటే చెప్పే విధానాన్ని బట్టి అవతల వాళ్ళు మారడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ పొరపాటు వాళ్ళు చేయకపోయినా కూడా వారితో ప్రేమగా మాట్లాడే సందర్భం ఆ యొక్క సందర్భాన్ని అంగీకరించేలా చేస్తుంది.